చూసాంగా మ్యాచ్ ఎంత బాగా జరిగిందో. అభిషేక్ శర్మ ఎలా రెచ్చిపోయాడో. అసలా విధ్వంసం దండయాత్ర అంటే ఏంటో చూపిచ్చాడు. ఫస్ట్ ఓవర్ సంజు శాంసన్ 2 సిక్సెస్ ఐ మీన్ 2 సిక్సెస్ 2 సిక్సెస్ ఒక 4 కొట్టాడు కదా! వెంటనే మళ్ళీ షార్ట్ బాల్‌కి ఔట్ అయ్యాడు. అదేంటో కొద్దిగా సంజు శాంసన్ వర్కౌట్ చేస్తే బావుండు. అండ్ ఇంకా తర్వాత అభిషేక్ శర్మ ఆకాశం హద్దుగా రెచ్చిపోయాడు. అబ్బబ్బా! కొన్ని షాట్‌లయితే అంటే తను బ్లైండ్‌గా స్లాగ్ చేయలా. కొన్నైతే క్లాసిక్ షాట్స్ ఉన్నాయి. కొన్ని బావున్నాయి. అభిషేక్ శర్మ ఐ మీన్ అభిషేక్ శర్మ ఇంకొద్ది సేపు ఉండుంటే మేబీ 260, 270 వరకెళ్ళేది. బట్ అప్పటికే తనకి కొద్దిగా క్రాంప్ అయ్యి ఐ మీన్ చాలా సేపు ఉండడం వల్ల కొద్దిగా క్రాంప్ అయ్యి ఉన్నాడు. బట్ 240 పైగా టార్గెట్ ఇచ్చారు కదా! ఇంక ఇంగ్లాండ్ అయితే అసల ఫస్ట్‌లో నేనేమనుకున్నానంటే కొద్దిగా టార్గెట్ క్లోజ్‌గా ఎళ్తారు అనుకున్నా గానీ, మరీ వాళ్ళేంటంటే అన్నీ షాట్ సెలక్షన్ బాలా. ఏంటంటే వాళ్ళు వరుణ్ చక్రవర్తి రాగానే ఎళ్ళిపోతున్నారు. ఈ 5 మ్యాచ్ టీ20 సీరీస్‌లో ఏంటంటే వాళ్ళు వరుణ్ చక్రవర్తికి ఎక్కువ సార్లు దొరికిపోయారు. అండ్ ఈ మ్యాచ్‌లో ఏంటంటే అభిషేక్ శర్మ గూడా 2 వికెట్లు తీసాడు. అండ్ అసలు కామెడీ అని అనను గానీ, శివన్ దుబే ఫస్ట్ బాల్ వికెట్. అభిషేక్ శర్మ 2 వికెట్స్ తీసాడు. ఇది. అంటే మనకేంటంటే మల్టీ స్కిల్ ప్లేయర్స్ ఉండడం వల్ల ఎంత లాభమో చూడండి. అండ్ ఈ టీ20స్ నుంచి తీసుకోవాల్సిందేంటంటే, ఇంకా మనోళ్ళ అప్రోచ్ ఇలాగే ఉంటది. ఐ మీన్ అల్ట్రా అగ్రెసివ్ అప్రోచ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ డే సిరీస్ ఎలా ఉంటదో చూడాలి. జాగ్రత్తగా జాగ్రత్తగా గానీ మేబీ రోహిత్ శర్మ సేమ్ అగ్రెసివ్ ఇంటెంట్‌తోనే ఆడతాడు. ఇంకా రోహిత్ శర్మ నుంచి మనం హండ్రెడ్స్ అంత భారీగా ఆశించము. ఇంక చూడాలి వన్ డేస్‌లో ఎలా ఉంటదో.